అధ్యక్ష ఇందాక ఎల్ఓపి గారు కూడా చెప్తూ ఇది గవర్నర్ గారు కూర్చోండి మాధవ్ గారు కూర్చో అధ్యక్ష ఇక్కడ ఒక రెండు విషయాలు అధ్యక్ష అంటే గవర్నర్ గారు స్పీచ్ కి సంబంధించి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ఏదైనా సభ్యులు అబద్ధం అదే సత్యదూరం క్షమించండి అధ్యక్ష సత్యదూరానికి సంబంధించిన అంశాలు చెప్పినప్పుడు కంపల్సరీగా మేము చెప్పాల్సిన బాధ్యత ఉంది. కంపల్సరీగా రిప్లైలు ఎవరైతే మంత్రి గారు చెప్తారో వాళ్ళందరూ కూడా చెప్తారు అధ్యక్ష. ఇప్పుడు మన సభ్యులు మాట్లాడినప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎందుకు ఈ సభలో మాట్లాడుతున్నానంటే ఆయన ఈ సభలో ఎత్తారు కాబట్టి విషయం చెప్పాలి అధ్యక్ష. ప్రతిపక్ష హోదా రావటానికి వాళ్ళకున్న సభ్యులు సరిపోతారని వాళ్ళకు వచ్చిన రూల్ బుక్ లో అధ్యక్ష చెప్పాలి. గురించి ప్రతిపక్షం గురించి అంత గట్టిగా మాట్లాడుతూ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో తమరు ఉన్నారు. ఒక పక్క మీరు ఒక పక్క స్పీకర్ గారు ఒక పక్క గవర్నర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడగడం అన్నది ఎంతవరకు సభ్యత అధ్యక్ష? వీళ్ళు సభ్యత సంస్కారాల గురించి మాట్లాడుతున్నారేంటి అధ్యక్ష? ప్రతిపక్ష హోదా అనే విషయం ఈ సభకు సంబంధించింది కాదు. అది ఆయన మాట్లాడారు అధ్యక్ష. ఎవరు మాట్లాడారు చెప్పాలి. ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ప్రజలు ఇవ్వలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ గారు ఇచ్చింది కాదు. అది ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. మీరే ఒకనొక సందర్భంలో అధికారంలో ఉండేటప్పుడు అటు నుంచి తీసుకుంటే ప్రతిపక్ష హోదా పోతుందని చంద్రబాబు నాయుడు గారు పోతుందని మాట్లాడారు. మరి ఆ రోజు రూల్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? ఆ రోజు సత్యబాబు గారు పెద్ద ఆయన సభలో ఉన్నారు అధ్యక్ష. అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎలా ఇస్తారండి అపోజిషన్ అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. అపోజిషన్ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ లీడర్ అంతే. వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ ఆయన అంతే, అంతకు మించి ఏం లేదు. ద హౌస్ ఇస్ ఎగ్జామ్డ్ ఫర్ టీ బ్రేక్. గౌరవిస్తారు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చిన 11 సీట్ల అధ్యక్ష. దానికే కోర్టుకు వెళ్ళాడు. దానికి సంబంధించి ధర్నాలు చేపిస్తాడు. ఆయనకు ఇదే విధంగా ప్రవర్తిస్తే 11 సీట్ల నుంచి 1 సీటుకు ప్రజలు పరిమితం చేస్తారు అని గుర్తుంచుకోనని చెప్తూ ఈ యొక్క గవర్నర్ ప్రసంగం ఉభయ సభలు ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క మోషన్ మూవ్ చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి 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 దయచేసి కూర్చోండి 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 దయచేసి కూర్చోవయ్యా. అరే కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి కూర్చోండి దయచేసి మెంబర్స్ సభను హుందాగా నడవటానికి కాంట్రవర్సీ లేకుండా మాట్లాడని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. శ్రీ పరుచూరి అశోక్ బాబు ఎమ్మెల్సీ విల్ సెకండ్ ద మోషన్. ధన్యవాదాలు అధ్యక్ష. హుందాగా మాట్లాడమన్నారు, రాజకీయాలు మాట్లాడుతున్నారు. అదే మాట్లాడుతున్నాం మేము అధ్యక్ష. మేమేమి అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడడం, వ్యక్తిగత దోషణలు ఉండవు. దయచేసి ప్రతిపక్షాలని చెప్పింది శ్రద్ధగా వినే అలవాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు, మనకి క్వశ్చన్ అవర్ కూడా లేదు. 1 గంట వరకు మాట్లాడుకోవచ్చు. మీరు గంట మాట్లాడతారా 2 గంటలు మాట్లాడతారా మీ ఇష్టం, మీరు మాట్లాడండి. మాకు కూడా పూర్తి అవకాశం ఇవ్వాలని చెప్పి చైర్మన్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. గవర్నర్ గారు చెప్పిన ఈ స్పీచ్లో నేనేం మాట్లాడాలో సభ్యులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. అందరం సభ్యులమే ఇక్కడ. నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్, సంబడీ ఆర్ సుపీరియర్. గవర్నర్ గారు చెప్పిన నిన్న ఈ స్పీచ్లో పారా 4లో అధ్యక్ష చాలా స్పష్టంగా
I had spoken about the perilous situation we were in due to misappropriation of all funds in the previous regime. ఇదేమి నేను చెప్పిన పదాలు కాదు, గవర్నర్ గారు చెప్పిన పదాలు. బహుశా గవర్నర్ గారి స్పీచ్ మీరు వినకపోవడం. ఇప్పుడు మీరు మాట్లాడినా దీని మీద మాట్లాడాల్సిందే. మీరు మాట్లాడినా ఈ పుస్తకం మీద మాట్లాడాలి తప్ప మీ సొంత గురించి మాట్లాడేదే లేదు. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క ప్రొసీజర్. ఈ గవర్నర్ స్పీచ్ మీద మీరేం మాట్లాడినా మేమేం మాట్లాడి ఈ పుస్తకం గురించి మాట్లాడాలి తప్ప అది మీరు రాయించారు నేను రాయించారు అనేది ఇక్కడ అసందర్భం నేను తెలియజేసిన అధ్యక్ష. ఆ స్పీచ్లో ఆ పదాలు చాలా అధ్యక్ష. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అనేది రాజకీయంగా నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈ రాష్ట్రం ఆర్థికంగా, మానవ వనరులుగా, పరిపాలనా అంశంగా, మిగతా అభివృద్ధి అంశంలో ఈ 4 దీనిలో పూర్తిగా వినాశనం అయిందనేది ఈ పుస్తకం యొక్క సారాంశం అధ్యక్ష. మరి జనరల్గా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, వరదలో, భూకంపాలో, లేదంటే ఇంకేదన్నా ఇవి వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్గా రావడానికి కొంత సమయం పడుతుంది అధ్యక్ష. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన విపత్తుల్ని సరి చేసుకునే ప్రభుత్వం నిలబడతాకి మాకు 8 నెలల టైం పట్టిందనే విషయాన్ని మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం కొంత ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎటువంటి మిస్అప్రాప్రియేషన్స్ జరిగినాయి, డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయింది, ఇవన్నీ కూడా పరిశీలించి వీటన్నిటిని ట్రాక్లో పెట్టుకోవడానికి దాదాపుగా 8 నెలలు పట్టిందంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎటువంటి డ్యామేజ్ చేసిందనేది మరి సభ్యులు అర్థం చేసుకోవాల్సిందిగా గవర్నర్ గారి స్పీచ్లో ఉన్న విషయాన్ని నేను దాన్ని రీట్రేట్ చేస్తున్నాను తప్ప కొత్తగా నేనేం చెప్పలేదు అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం దీన్ని సరిచేసే విషయంగా మేము సూపర్ 6 అనే ఒక ప్రోగ్రాం తేవడం జరిగింది. అలాగే పోవర్టీని ఎలిమినేట్ చేసే విషయంలో పెన్షన్ 3,000 నుంచి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేయటం, 3 నెలలు ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉద్యోగస్తులకి పిఆర్సీ ఏరియర్స్ ఇచ్చినట్టు ప్రజలకు కూడా పెన్షన్ ఏరియర్స్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఇది ఒకటే అధ్యక్ష. దానికైతే మేము గర్వంగా ఈ పెన్షన్ని ఇచ్చి పేదవాడి కళ్ళలో ఆనందం చూసామనే తృప్తితో మాకుంది అధ్యక్ష. రెండో అంశం విద్య అధ్యక్ష. సమాజం బాగుపడాలంటే విద్య ఉండాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే విధానాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకున్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో తీసుకుని విద్యా వ్యవస్థని పూర్తిగా దాన్ని ఏం చేశారనేది దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఇప్పుడు వరకు కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. దానిలో కూర్చోబెట్టినా కూడా అసలు ఈ వ్యవస్థ ఎలా కరెక్ట్ చేయాలని తెలియని పరిస్థితుల్లో డ్యామేజ్ ఉంది అధ్యక్ష. అది కావాలంటే ఇక్కడ మనకి మరి ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు కూడా తోటి ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళన్నా ఈ విషయం స్పష్టంగా చెప్తారు అధ్యక్ష. మరి నాడు నేడు పేరుతో రంగులు వేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి దాదాపుగా ఒక 4,000 కోట్లు మరి జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. ఇందుట్లో నేనేమి మీరు ఏం కామెంట్ చేసిన నేను అది పట్టించుకోను. ఇవన్నీ వాస్తవాలు, దే ఆర్ ఆన్ రికార్డులు లేని ఏమైనా మాడితే ఖచ్చితంగా యూ హోల్డ్ మీ. రికార్డులో ఉన్నాయని నేను మాట్లాడుతున్నాను. వైట్ పేపర్ రిలీజ్ చేసాం గతంలో, ఆ వైట్ పేపర్లో స్పష్టంగా ఉంది. అది కావాలంటే మీకు వైట్ పేపర్ కాపీ మళ్ళీ నేను ఇస్తాను ఈ సభ్యులు ఆ రోజున లేని పక్షంలో. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీ